ఇల్లు అద్దెకిస్తున్నారా? ఈ రూల్ ఇక తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇంటి రెంట్ కొత్త రూల్స్ 2025 అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. అద్దెకుండే వారితో పాటు ఇంటి యజమానులకు నయా రూల్స్ విధించింది. ప్రతి ఒక్కటి రూల్ ప్రకారం ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. కొత్త రూల్స్ ద్వారా అద్దెకుండే వారికి ఉపశమనం అని చెప్పొచ్చు. మరి ఎటువంటి రూల్స్ మారాయో తెలుసుకుందాం ఇప్పుడు. కొత్త రూల్స్ ఏంటంటే, ఇకపై రెంట్ అగ్రిమెంట్ పూర్తిగా ఆన్లైన్లో డిజిటల్ స్టాంప్ కలిగి ఉండాలి. 60 రోజుల్లోపు పూర్తి చేయాలి. ఇకపై ఎలాంటి పేపర్ కాంట్రాక్టు ఉండదు. సెక్యూరిటీ డిపాజిట్ ఇంటి కోసం అయితే గరిష్టంగా 2 నెలలు అద్దె మాత్రమే తీసుకోవాలి. అదే వాణిజ్య స్థలాలైతే గరిష్టంగా 6 నెలల రెంట్ డిపాజిట్ చేయించవచ్చు. ఇంట్లోకి వచ్చాక 12 నెలలు దాటిన తర్వాతే రెంట్ పెంచాలి. అది కూడా 90 రోజుల ముందే సమాచారం ఇవ్వాలట. ఏవైనా ప్రధాన మరమ్మతులు చేయాలని అద్దెకు ఉండేవాళ్లు కంప్లైంట్ చేస్తే ఇంటి యజమానులు వాటిని 30 రోజుల్లోగా కంప్లీట్ చేయాలి. లేదంటే ఆ పని పూర్తి చేసి రెంటులో తగ్గించుకోవచ్చు. ఇంటిని ఉన్న ఫలంగా ఖాళీ చేయించడం కుదరదు. రెంట్ ట్రిబ్యునల్ నుంచి లీగల్ ఆర్డర్ ఖచ్చితంగా తీసుకోవాలి. బలవంతంగా ఖాళీ చేయమనడం, నీళ్లు, విద్యుత్ కట్ చేయడం, బెదిరించడం వంటివి చేయకూడదు. అద్దెకుండేవారు ఇంట్లోకి వచ్చే ముందు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలి. సమస్యలు, ఖాళీ చేయించే వివాదాలు ఉంటే ట్రిబ్యునల్ 60 రోజుల్లో పరిష్కరించాలి. కొత్త రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ 2025 అనేది అద్దెదారులు, ఇంటి యజమానుల డైలీ లైఫ్లో కీలక మార్పులు తీసుకొస్తుంది అని చెప్పొచ్చు. అలాగే ఇంటి యజమానులకు పారదర్శకత, అద్దెదారులకు భద్రత కల్పించబోతుంది. భారత్లోని నోటి మాటతో చేసుకునే రెంటల్ అగ్రిమెంట్ల జమానాకు ఇక తెరపడనుంది. మీరు అద్దెకుండాలని అనుకుంటున్నా, భవిష్యత్తులో అద్దెకు ఉండబోతున్నా ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఇంటి యజమానులు సైతం ఈ రూల్స్ తెలుసుకొని ఇంట్లోకి కొత్త వాళ్లతో డిజిటల్ విధానంలో రెంటల్ అగ్రిమెంట్ పూర్తి చేసుకోవాలి.